హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదండి సండే స్పెషల్ అని. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చిందండి, చాలా అల్లరి పిల్ల. చికెన్ బిర్యానీ చేస్తుందంట నేను నేర్పిస్తే. సరే పోయేదేముందిలే, నాకు కూడా కొంచెం పని తప్పుతుందిలే అని తన్నే మొత్తం ప్రిపేర్ చేసుకోమన్నాను. హాస్టల్ ఫుడ్ తిని విసుకొస్తుందండి పాపం పిల్లలకి, కానీ తప్పదు కదండి చదువు కోసం. మరి ఇది ప్రతి ఒక్క ఇంట్లో పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా ఎదుర్కొంటున్న సమస్య అండి. హాస్టల్ ఫుడ్ తినడం వల్ల హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కూడా వస్తుందండి పిల్లలకి. మీరు గమనించారా అండి? హాస్టల్ ఫుడ్ తినడం వల్ల 100లో 75% పిల్లలకి హార్మోనల్ బ్యాలెన్స్ థైరాయిడ్ సమస్యలు కూడా ఎదుర్కొంటున్నారు. అలా అని మనం ఈ ప్రాబ్లం నుంచి అయితే పూర్తిగా తప్పించుకోలేము, కానీ సిచ్యువేషన్ ను కొంచెమైనా మార్చుకోగలుగుతాము. అది మన చేతుల్లో కూడా. మీ పిల్లలు కూడా హాస్టల్లో ఉంటున్నారా? అలా ఉంటున్నట్లయితే నేను చెప్పేది పూర్తిగా వినండి, స్కిప్ చేయొద్దు వీడియో. పిల్లలకు కొన్ని రకాల నట్స్ ఇచ్చి పంపించండి, నానబెట్టుకొని తినమని చెప్పండి డైలీ. అవేంటో చెప్తాను వినండి. బాదం పప్పు ఇవ్వండి, వాల్నట్స్ ఇవ్వండి, పంప్కిన్ సీడ్స్ ఇవ్వండి, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవ్వండి. వీటితో పాటు పల్లీలు కూడా ఇవ్వండి. ఇవన్నీ రాత్రి పడుకునే ముందుగా 4 గింజలు నానబెట్టుకోమని చెప్పండి. పల్లీలు మాత్రం ఒక 10 గింజలు నానబెట్టుకోమని చెప్పండి. పొద్దున్న లేవగానే వీటిని ఒక పనిగా పెట్టుకుని తినమని చెప్పండి. వీటితో పాటు ఎండు ఖర్జూరాలు, పండు ఖర్జూరాలు కూడా ఇవ్వండి కుదిరితే. చియా సీడ్స్, సబ్జా గింజలు కూడా వీలైతే పంపించండి. హాస్టల్లో కూడా బటర్ మిల్క్ ఇస్తారు కదండి, అందులో ఈ చియా సీడ్స్, సబ్జా సీడ్స్ ఇవి నానబెట్టుకుని గనక నైట్ టైంలో అయినా పగలైనా కానీ తాగితే బాడీకి చలవ చేస్తుందండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి. ఏదైనా కష్టమైన పని ఉందా? లేదు కదా, కేవలం నానబెట్టుకొని తినేవి మాత్రమే నేను చెప్పాను. పిల్లలకు చెప్పాలండి, కూర్చోబెట్టి చెప్పండి. నెంబర్ 1 మనం ఇచ్చేది ఆరోగ్యమే, తరువాతే చదువైనా జాబ్లైనా ఏవైనా సరే. నేనైతే ఇవే పాటిస్తానండి. మా అమ్మాయి హాస్టల్కి వెళ్తున్న ప్రతిసారి ఇవన్నీ ఇస్తాను. వీలైనంత వరకు తప్పకుండా ఇవన్నీ చేయడానికి ట్రై చేయండి. రిజల్ట్ చాలా బాగా వస్తుంది, మీరే చూడండి. దీంతో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ తీసుకోవడం వల్ల పిల్లలకి జుట్టు కూడా ఊడిపోదు, జుట్టు సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. ఇంకా నేనైతే నువ్వుల లడ్డూలు, పల్లీ చెక్క కూడా పంపిస్తాను. ఈ మధ్య ఏం చేస్తున్నానంటే నల్ల నువ్వులు వేయించి, పల్లీలు వేయించి విడివిడిగా 2 డబ్బాల్లో పోసిస్తున్నాను. ఆర్గానిక్ బెల్లం అండి, బెల్లం చిన్న చిన్న ముక్కలుగా చేసి ఒక డబ్బాలో పెట్టిస్తున్నాను. నువ్వులుండలు, పల్లి చెక్క ప్రిపేర్ చేసిస్తే కొన్ని రోజులకి పాడైపోతున్నాయని చెప్తుంది మా పాప. అందుకే ఇలా నేను విడిగా వేయించి డబ్బాలో పోసిస్తున్నాను. కుదిరితే మీరు కూడా ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. మాటల్లో పడి మర్చిపోయానండి, చికెన్ అంటే మా అమ్మాయికి చాలా ఇష్టం, అందుకే నేర్చుకోవాలంట ట్రై చేస్తుంది. వాయిస్ కూడా నేనే ఇస్తాను మమ్మీ అని చెప్పింది, బట్ హాస్టల్కి వెళ్ళిపోయిందండి, కుదరలేదు. పిల్లలు ఇంటికొచ్చి మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయేటప్పుడు చాలా బాధగా ఉంటుంది. 2 డేస్ వాళ్ళ మీదే లాగుతుంది, కానీ తప్పదు కదండి వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఇప్పటి వరకు నేను చెప్పిన టిప్స్ మీకు నచ్చితే కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్. అందరికీ బాయ్.